మన మాల్గుడి ఆఫ్ వుడా కాలనీ గాంధీ పార్క్లో కార్యశూరులు కామేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈ నెలలో ఎవరి బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయో తిలకిద్దాం రండి. పార్కులో లైట్లు లేకపోవడం కొంచెం ఈ వీడియో మీరు అడ్జస్ట్ అవ్వాలి. ఓకే, మనఃపూర్వకంగా ఆయన్ని ఓ ప్రశ్న అడిగాను నేను. సార్ మీ జీవితంలో మీకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిన అంశం ఏది? తడుముకోకుండా స్పాంటేనియస్గా కాన్ఫిడెంట్గా ఆయన ఇచ్చిన సమాధానం నా ముగ్గురు కుమార్తెలకు వివాహాలు జరిపించి కన్యాదాతగా నిలవడం గొప్పతనం ఏముందంటే తృప్తి ఏముంటుందయ్యా? గ్రేట్ సార్, యు ఆర్ గ్రేట్ సార్, మిమ్మల్ని వదలను. యు ఆర్ రియల్లీ గ్రేట్. మీ జీవిత చరిత్ర ఒక పుస్తకంగా తీసుకువస్తే బాగుంటుందేమో. నేను మిమ్మల్ని వదలను. మీ జీవితంలో చాలా నేర్చుకోవాలి. మీ జీవిత చరిత్ర ఒక పుస్తకంగా తీసుకురండి సార్. నేటి యువకులకు అడుగుతున్నాను ప్రశ్నలు, అడగొచ్చు గైడెన్స్గా ఉంటుంది. చిన్నవాడినైనా ఏమంటారు? ఎంత చక్కగా సమాధానం చెప్పారు. గ్రేట్ మ్యాన్. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, సీనియర్ సిటిజన్స్ ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. అందరూ వచ్చి ఆయనకి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సీనియర్ బ్రాంచ్ మేనేజర్గా రిటైర్ అయిన శ్రీ నారాయణరావు గారు. అదిగో ఆయనే, గళ్ళ షర్ట్ వేసుకున్నారు కదా ఆయన. ఈయన ఎందరికో చేయూతనిచ్చారు. అదేనండి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో బ్రాంచ్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. ఈయన మంచి పాటలు పాడతాడండి. ఓయ్, ముందు ఆ పాట కూడా విందురు కానీ. విష్ యూ హ్యాపీ బర్త్డే నారాయణరావు గారు. ఇక మన కృష్ణ పరమాత్మ గారు అదేనండి, కృష్ణ గారు, కృష్ణం నాయుడు మన సీనియర్ సిటిజన్స్ క్లబ్లో జూనియర్ అన్నమాట. అందుకే మేము ఆయన అలా పిలుస్తుంటాం సరదాగా. విష్ యూ హ్యాపీ బర్త్డే కృష్ణం నాయుడు గారు. సీనియర్ సిటిజన్స్ క్లబ్లో జూనియర్ ఏంట్రా అని అనుకుంటున్నారా? సీనియర్ సిటిజన్స్ క్లబ్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన కూడా మా క్లబ్లో చేరాడనమాట. మంచి బిజినెస్ మ్యాగ్నెట్, వ్యాపారవేత్త లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి ఆయనలో. ఎంతో వినయ విధేయతతో తన జీవితాన్ని గూర్చి, తృప్తికరమైన జీవితాన్ని గూర్చి ఆయన తెలుపుకున్న తీరు మీరే చూడండి ముందు. కూర్చోపెట్టండి కుర్చీలో బర్త్డే బాయ్స్ని. ఇంకో ఈ పాప కృష్ణ గారు అమ్మాయి. ఇంకో ఆయనే నారాయణరావు గారు.
నీలం షర్ట్. రైట్, కామన్ మ్యాన్. ఇంకో గళ్ళ షర్ట్ అయిన వర్మగా. పార్కులో కరెంట్ ప్రాబ్లం ఉందండి. ఆ కుర్చీలు, వాళ్ళకి ఇవ్వవలసిన బహుమతులు మంచి సంప్రదాయం. బహుమతులుగా మొక్కలు, కేక్ అనుకుంటాను, అది బర్త్డే సెలబ్రేషన్స్కి బ్యానర్. గాంధీ మహాత్ముడికి కొత్త దండ వేశారండి. గోల్డెన్ బేకరీ ఏంటో. మొక్కలు బాగున్నాయి, సూపర్. ఇకను ఆశీనులు కండి. భారత జాతి ప్రియ పుత్రుడ వందనములు ఇవి. చీకటి మా బ్రతుకుల్లో చిరుదీపం వెలిగించి, చీకటి మా బ్రతుకుల్లో చిరుదీపం వెలిగించి, సమాజ నిర్మాత ఓ గాంధీ తాత, సమాజ నిర్మాత ఓ బాపు తాత, ఓ బాపు తాత, ఓ బాపు తాత. థ్యాంక్ యూ. పాపిరెడ్డి గారు మీరు ఒకటి అదండి. మీరు కూర్చోండి బాబు. కూర్చోలా? చీకటి లైటింగ్ తగ్గించారు మీరు, క్లాస్ లైటింగ్ పెంచండి. మన నారాయణరావు గారికి పూల బొకేతో సత్కరించవలసిందిగా మన రామ్మూర్తి మాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాం. డయాస్ కమాన్ ఇటు చూడాలి. ఓకే. 3 సంవత్సరాలు అవుతుంది. మొత్తం పెళ్ళిళ్ళు అయిపోయిన పిల్లలకి అందరూ ఆరోగ్యం. చేతులు దంచండి. చేతులు ఇది బండపల్లి మండలం రాజకీయ విలేజ్. నేను విజయనగరం వచ్చి 33 సంవత్సరాలు. అందరూ హ్యాపీగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. మనం ఈ బర్త్డే సెలబ్రేషన్స్ మార్చి నుండి మొదలు పెట్టాం. డిసెంబర్ నుంచి డిసెంబర్ మీరు ఇచ్చారు. మన అసోసియేషన్ అయితే దినదిన అభివృద్ధి చెందినట్టుగా మన గ్రూప్ మెంబర్స్ కూడా కొంచెం డెవలప్మెంట్స్ చేసుకుంటూ గెస్టులకు కూడా, అదే గెస్టులు కాదు, ఎవరైతే బర్త్డేసో వాళ్ళు కూడా మాట్లాడి వాళ్ళు వాయిస్ వినిపించే పరిస్థితి ఇప్పుడే మొదలుపెట్టాం. సరే, ఈ సందర్భంగా వీరి బర్త్డేని ఉద్దేశించి మనలో మెంబర్స్ ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే దయచేసి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా మళ్ళీ అనౌన్స్ చేస్తున్నాం, వచ్చే నెల 9 మంది సభ్యులు. ఇప్పుడు మన మిత్రుడు బైరాగ్ మాస్టర్ గారు ఈ వీళ్ళ బర్త్డేని ఉద్దేశించి క్లుప్తంగా మాట్లాడతారు. వ్యక్తులు సమాజాన్ని ఉత్తేజపరచగలిగిన శక్తి, యుక్తి కలిగిన ముగ్గురికి మన తాలూకా గాంధీ పార్క్ సభ్యులందరి తరఫున నమస్కారాలు. మనకన్నా చిన్నవాళ్ళే కాబట్టి నేను ఆశీర్వదించవచ్చు, కాబట్టి ఆశీర్వదిస్తూ ఇందులో ముఖ్యంగా LIC ఒకరు,
ఒకరేమో టీచింగ్ ప్రొఫెషన్, ఇంకొక అతను కాంట్రాక్టర్. సమాజంలో నలుగురిని తలవైపు తిప్పుకొని చక్కనటువంటి సంపాదన చేసినటువంటి వ్యక్తి. ఇందులో మన సభ్యులందరికన్నా ఎక్కువ శ్రమపడినటువంటిది, ఎక్కువ ఆలోచించేది, సమాజాన్ని తన వైపు తిప్పుకోవడానికి కావాల్సిన శక్తి యుక్తున్నటువంటి కృష్ణ గారు సమయస్ఫూర్తి ఉన్న వ్యక్తి. అంటే ఏ సిచ్యువేషన్లో, ఏ సందర్భంలో ఏ మాట వాడితే మన పని అవుతుంది, ఎవరి దగ్గరికి వెళ్తే మన పని అవుతుందని చక్కనటువంటి విశేషం. పుట్టినరోజు శుభాకాంక్షలు. నోట్లో పెట్టండి. ఇక్కడ జగ్గేదో పెట్టేస్తారు. ఈ పిల్లలు ఎవరో చేస్తారులేండి, ఇంటికి వెళ్ళొద్దు. రమేశ్వర గారు కేక్ కట్ చేస్తారు. రాసేయండి మొక్కనేడా. అది పిల్లలకే, మనకు కాదు. తరఫున నమస్కారాలు. నాకన్నా చిన్నవాళ్ళే కాబట్టి నేను ఆస్వాదించవచ్చు, కాబట్టి ఆస్వాదిస్తూ ఇందులో ముఖ్యంగా ఎల్ఐసి ఒకరేమో టీచింగ్ ప్రొఫెషన్, ఇంకొక అతను కాంట్రాక్టర్. మన పుట్టినరోజు వ్యక్తి లేని ముగ్గురికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. అయితే మనం 5గురు 6గురితో స్టార్ట్ చేసాం. అలాగే ఇప్పుడు ఆల్రెడీ 35 మంది దగ్గర అయ్యారు. మనకు చాలా, నేను ఇంతవరకు మన మేషాలు చెప్పినట్టుగా ఇంటి విషయాలన్నీ మర్చిపోయి సరదాగా ఏదో కాలక్షేపం చేసి వెళ్ళిపోతున్నాము. అయితే నిన్నే మన చిట్టిబాబు గారు, సార్ ఒకసారి మీరు డయాస్ మీకు రండి. చిట్టిబాబు గారు నేను ఏం చెప్పారంటే, ఈ పార్క్ డెవలప్మెంట్ కోసం నెలకి 500 రూపాయలు నేను ఇద్దాం అనుకుంటున్నానండి అని అది నాతో చెవులో చెప్తే అలాగా 10 మంది ముందు అనౌన్స్ చేద్దాం సంతోషంగా అన్నారు. కానీ సరే చిట్టిబాబు గారు పార్క్ డెవలప్మెంట్ కోసం ప్రతి నెల 500 ఇద్దామని నేను 200 ఇస్తానండి ప్రతి నెల. అయితే పేద బ్రాహ్మణ్ణి అందుకని ఎక్కువ ఇచ్చుకోలేదు. అయితే ఆ మంచి విషయాన్ని అది 10 మంది ముందు చెప్తామని అంటే సభాముఖంగా చిట్టిబాబు గారిని అభినందిస్తూ ఆయన ఆయురాలు అష్టైశ్వర్యాలు సర్వకాల సర్వసలు ఆ దేవుడు చేదోడు. ఒక బాంబు ఒక 500. అయ్యా చిటికలు చిటికలు రేపు కట్టించుకోవాలి. ఇది అంతం కాదు ఆరంభం అని ఎగొప్ప అప్పుడు 5. ఓ బాబు ఫోటో తీస్తాడు, చెప్పండి కొట్టండి. రండి అన్నయ్య గారు వస్తున్నారు. రండి సార్. కింగ్ ఆఫ్ కింగ్స్.
జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మార్పులకు సిద్ధంగా ఉందాం. సైనింగ్ ఆఫ్, భాస్కర్ పట్నాయక్, ది కామన్ మ్యాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ భాస్కర్ పట్నాయక్, ది కామన్ మ్యాన్ ఛానల్. థ్యాంక్ యూ.